రాళ్లతో కొడుతున్న దీవించిన వ్యక్తి స్టెఫాను. క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ మొదటి హతసాక్షిగా మరణించిన వ్యక్తి స్టెఫాను. శత్రువును ప్రేమించటం కూడా సాధ్యమే అని నిరూపించిన వ్యక్తి స్టెఫాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అంటే భరించలేం. మరి అలాంటిది రక్తము కారేటట్లు కొడుతున్నా, ప్రాణం పోతున్నా తనను చంపే వాళ్ళ కోసం ప్రార్థించిన వ్యక్తి స్టెఫాను. రాళ్ళు విసిరే వాళ్లకు దీవెనలు పంచిన వ్యక్తి స్టెఫాను. అపోస్తుల కార్యం 6వ అధ్యాయములో ఎన్నుకొనబడిన 7 పరిచారకుల్లో మొదటివాడు స్టెఫాను. స్టెఫాను కేవలం బల్ల దగ్గర, టేబుల్ దగ్గర పరిచర్య చేయటమే కాకుండా పరిశుద్ధాత్మను పొందిన గొప్ప వ్యక్తి. స్టెఫాను వ్యక్తిత్వం, విశ్వాసం, సేవ. స్టెఫానులో కనిపించే 3 గుణాలు: కృప, శక్తి, జ్ఞానం. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది దేవుని దృష్టిలో చాలా గొప్పది. అందుకనే టేబుల్ దగ్గర పరిచర్య అయిన స్టెఫాను మోక్షరాజ్యాన్ని స్థాపించడానికి ఎంతగానో కృషి చేశాడు, అద్భుతాలు సృష్టించాడు. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను పరలోక సాక్షిగా వాడుకుంటాడు. సత్యం కోసం నిలబడడం. యూదుల మహాసభలో స్టెఫాను ధైర్యంగా అబ్రహాము నుండి యేసు వరకు చరిత్రను వివరిస్తూ వారి అవిధేయతను గద్దించాడు. నిజం మాట్లాడితే నిప్పు మీద నడిచినట్లే. అయినా స్టెఫాను కరాఖండిగా భయపడకుండా వారి అవిధేయతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదిగో ఈ విధంగా విధేయత కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకొని దైవరాజ్యం కోసం పాటుపడాలని చాలా చక్కగా, ధైర్యంగా, గట్టిగా, నిజాయితీగా నిజాన్ని చెప్పాడు. మనం ఎన్నోసార్లు మన సమాజంలో, సంఘములో, మన చుట్టూ జరిగే అన్యాయాన్ని చూస్తూ నాకెందుకులే, నా దాకా రాలేదు కానీ మెదలకుండా ఉండడం మంచిదని పక్కకు జరిగిపోతూ ఉంటారు. అది క్రైస్తవం కానే కాదు. అలా చేసేవాళ్ళు క్రైస్తవులు కానే కాదు. ఎప్పుడైనా నిజాన్ని మనం సత్యదేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి, సత్యదేవుణ్ణి అనుసరిస్తున్నాం కాబట్టి మనకు తెలిసిన సత్యాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి. మనం కూడా సత్యవంతులవై జీవించాలి. రాళ్లతో కొడుతున్న వారిని క్షమించడం నిజంగా స్టెఫాను జీవితంలో పరాకాష్ఠకు చేరింది. ఇంకంతకంటే మించిన క్షమాపణ లేదు అని సామాన్య మానవుడు నిరూపించాడు. ప్రభువా, వీరి మీద పాపము మోపకము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. క్రీస్తు శిలువ మీద తనని హింసించిన వారందరినీ క్షమించాడు. అదే క్షమాపణను సామాన్య మానవుడు కూడా పంచగలడని స్టెఫాను తనను రాళ్లతో హింసించే వారిని క్షమించాడు. అంటే క్రీస్తు చేసే కార్యాలు మనం కూడా చేయగలమని మనకు మాదిరిగా చూపించిన వ్యక్తి స్టెఫాను. స్టెఫాను కోసం, ఇంతటి గొప్ప వ్యక్తి కోసం ఆకాశం తెరవబడుట స్టెఫాను చూశాడు. ఆకాశంలో దేవుని మహిమను గాంచాడు. పిత తండ్రి పక్కన యేసు ప్రభు నిల్చొని ఉండడం చూశాడు. స్టెఫాను జీవితం నుండి మనల్ని విమర్శించే వాళ్ళని, వెన్నుపోటు పొడిచే వాళ్ళని మనం క్షమించాలి. అది మన బలహీనత కాదు, అది దైవ శక్తి, దైవికమైన బలం. స్టెఫాను మరణం ఒక సౌలును ఒక పౌలుగా మార్చి క్రీస్తు సంఘాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేటట్టు చేసింది. అదేవిధంగా మన జీవితాన్ని చూచి కూడా కొంతమంది వ్యక్తులు మారి క్రీస్తు సన్నిధికి వచ్చేటట్లు మనం వారిని క్షమించగలిగి ఉండాలి. మన జీవితం ఒక మాదిరిని కలిగి ఉండాలి. లోకం నేను రాళ్లతో కొట్టిందనుకో, రాళ్ల లాంటి మాటలు అంటుందనుకో, అలాంటి సమయంలో ఆ రాళ్ల లాంటి మాటలతో, ఆ రాళ్లతో నీవు నీ హృదయంలో దేవునికి గుడి కట్టు. మరణం నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా నీకు పరలోక మహిమ కనిపించే మంచి హృదయం, మంచి కళ్ళు నీకు కావాలి. క్షమించటం అంటే ఓడిపోవటం కాదు, క్రీస్తులో గెలవటం. ప్రార్థించుకుందాం అందరు కళ్ళు మూసుకొని. సర్వశక్తిమంతుడమైన మా పరలోకపు తండ్రి, ఈరోజు మేము ధ్యానించిన మొదటి హతసాక్షి పునీత స్టెఫాను జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ప్రభువా, లోకం మమ్మల్ని విమర్శించినప్పుడు, అన్యాయంగా నిందించినప్పుడు స్టెఫాను వలె ధైర్యంగా నిలబడే ఆత్మను మాకు ప్రసాదించండి. రాళ్లతో కొడుతున్న, రక్తం ఓడుతున్న తన శత్రువుల కోసం ప్రార్థించిన ఆ అద్భుతమైన క్షమాగుణాన్ని మా హృదయాల్లో నింపండి. ప్రభువా, వీరి మీద పాపము మోపకము అని ఆయన పలికిన ఆ మాటలు మా దైనందిన జీవితంలో మమ్మల్ని గాయపరిచే వారిని మనస్ఫూర్తిగా క్షమించడానికి మాకు స్ఫూర్తినివ్వునుగాక. ప్రభువా, మా కష్టాల్లో కూడా పరలోకపు తలుపులు తెరవబడి ఉండటాన్ని చూసే కళ్ళను మాకు దయచేయండి. మేము చేసే ప్రతి చిన్న పనిని స్టెఫాను వలె అత్యంత విశ్వాసముతో, ప్రేమతో చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మా చివరి శ్వాస వరకు మీ సువార్తకు నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని మలచండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి మనసుల్లో ఉన్న పగను, ద్వేషాన్ని తీసివేసి మీ శాంతిని వారిపై కుమ్మరించండి. స్టెఫాను మరణం ఒక సౌలును మార్చినట్లు మా జీవితాలు కూడా అనేకులను మీ వైపు తిప్పేలా మమ్మల్ని దీవించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అవసరము అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.